పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి మేము నిన్నే ఒక వార్త చెప్పాం కదా. అదే టాక్సిక్ సినిమా విడుదల పోస్ట్పోన్ అవటంతో పవన్ కళ్యాణ్ సినిమా ఒక వారం ముందుగా రిలీజ్ అవ్వబోతోందని ఇప్పుడు అదే వార్త ఆల్మోస్ట్ నిజమైపోతోంది. చూసారా, మరి పవన్ కళ్యాణ్ వార్తల విషయంలో మెగా9 టీవీ ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటుంది. అది మరి మెగా ప్రేమ అంటే ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు తాను ముందే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు అన్న సంగతి తెలిసిందే కదా. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా అభిమానుల కోసం సినిమాలను పూర్తి చేయటం ఆయన ప్రత్యేకతగా చెప్పుకోవాలి. లాస్ట్ ఇయర్ ఇప్పటికే వరుసగా 2 చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అందులో హరిహర వీరమల్లు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా ఓజీ మాత్రం భారీ హిట్ గా నిలిచి అభిమానులకు పండుగ చేసుకుంది. నిజానికి పవన్ కళ్యాణ్ సినిమాలకు హిట్ ఫ్లాప్లతో సంబంధం లేదనడంలో అతిశయోక్తి లేదు. ఆయన స్క్రీన్ పై కనిపిస్తే చాలు థియేటర్లలో ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పుడు ఆయన చేస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. ఈ వార్త అభిమానులకు మరింత ఉత్సాహాన్ని కలిగించింది. పవన్ సరసన ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. ఆమె ఎనర్జీ, పవన్ మేనరిజం కలిసి స్క్రీన్ పై మంచి కెమిస్ట్రీ చూపిస్తాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి సంగీతాన్ని రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించారు. ఇప్పటికే ఈ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అంచనాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ ముందు అనుకున్న కమిట్మెంట్స్ వల్ల కుదరకపోవటంతో ఈ సినిమాకి బీజిఎం కోసం తమన్ని తీసుకున్నారట మేకర్స్. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో కూడా అధికారికంగా ప్రకటించారు. తమన్ బీజిఎం అంటే బాక్సులు బద్దలవ్వాల్సిందే కదా. ఈ చిత్రానికి ప్రతిష్టాత్మకంగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత పవన్ హరీష్ కాంబో మళ్లీ వస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా గబ్బర్ సింగ్ తరహాలోనే ఈసారి కూడా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపించబోతుండటంతో సినిమాపై హైప్ మరింత పెంచుతోంది. అయితే మొదట ఈ సినిమాను మార్చి 26న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే మార్చ్ రేస్ లో ఉండాల్సిన కొన్ని భారీ చిత్రాలు వాయిదా పట్టడంతో బాక్స్ ఆఫీస్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పెద్ది ఏప్రిల్ 30కి వాయిదా పడింది. అలాగే ది ప్యారడైజ్ కూడా వేసవి రేస్ నుంచి తప్పుకుని ఆగస్టుకి వెళ్లింది. టాక్సిక్ మాత్రం ముందుగా ప్రకటించిన తేదీపై సందేహాలు నెలకొన్న గల్ఫ్ దేశాల్లో యుద్ధ పరిస్థితుల కారణంగా వాయిదా పడినట్లు సమాచారం. అలాగే దురంధర్ 2 వంటి చిత్రాల విడుదలపై కూడా క్లారిటీ లేకపోవడంతో మార్చి 3వ వారం దాదాపు ఖాళీగా మారింది. ఈ నేపథ్యంలోనే ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని ఒక వారం ముందుకు జరిపి మార్చి 19న విడుదల చేయాలని ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు ప్రాథమిక సమాచారం వెళ్లినట్లు టాక్. మార్చి 3వ వారం ఉగాది, రంజాన్ పండుగలతో లాంగ్ వీకెండ్ ఉండటం కూడా పెద్ద ప్లస్ గా మారింది. కుటుంబ ప్రేక్షకులు, యువత ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఇది సరైన సమయమని భావిస్తున్నారు. అదే సమయంలో ఇతర సినిమాలు రావటం అనుమానంగా ఉండటంతో ఎక్కువ సంఖ్యలో థియేటర్లు దక్కే అవకాశం ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు అనువైన ఎంటర్టైనర్ గా ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటే భారీ ఓపెనింగ్స్ ఖాయం అని విశ్లేషకులు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉండే క్రేజ్ దృష్ట్యా సోలో రిలీజ్ లభిస్తే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సెట్ చేయడం పెద్ద విషయం కాదు. అయితే ఇక్కడ ప్రమోషన్స్ కూడా ముఖ్యమే. రిలీజ్ డేట్ ముందుకు జరపడంతో ప్రమోషన్స్ కోసం కూడా ముందుగానే సిద్ధం అవ్వాలి. అలాగే ట్రైలర్ కూడా ముందుగా రిలీజ్ చేయాలి. సో ఈ విషయాలన్నీ ముందుగా డిస్కస్ చేసి నిర్ణయం తీసుకోవాలి. మొత్తానికి రాజకీయ బాధ్యతల మధ్యలో కూడా సినిమాలను పూర్తి చేసి అభిమానులకు ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే, మార్చి 19న లేక మార్చి 26న ఏ తేదీ అయినా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ మాత్రం థియేటర్లలో సునామీ సృష్టించడం ఖాయం.